దైవ రుణం అంటే మనం హిందువుగా పుట్టాము కాబట్టి మనం ఈ మతాన్ని వదిలిపెట్టి ఇంకో మతంలోకి పోయి మనం ఈ మతానికి దూరం చేయకూడదు. ఇందులో ఏమైనా తప్పులు ఉంటే మనం సరిదిద్దుకో. అవును. కానీ ఇప్పుడు మన ఇల్లు బాగలేకపోతే ఇల్లు తగలబెట్టుకోలేం కదండి. అవును కదండి. దాన్ని బాగు చేస్తాం లేకపోతే మళ్ళీ కొట్టుకుంటాం దాన్ని. అవును. అది సో కాబట్టి అదేవిధంగా మనం దైవ రుణం అంటే మనకి ధర్మానికి మనం చేయాల్సిన బాధ్యతలు మనం చేయాలి. ఇది మొట్టమొదటి బాధ్యత ప్రతి హిందూ అయిన వాడికి. రెండవది ఋషి రుణం. ఋషి రుణం అంటే గురువుతో కూడా మనకి పాఠాలు చెప్పిన వాళ్ళు మనకి ఇప్పుడు నేను చెప్తున్నా కదండి, ఇదంతా పరిజ్ఞానం నేను సంపాదించింది కాదు కదా. మన పాత గురువులు, మన పెద్దలు, గురువులు, ఋషులు, మునులు వాళ్ళంతా ఎంతో సాధన చేసి సంపాదించిన విజ్ఞానాన్ని వాళ్ళు మనకు అందించారు. ఆ అందించిన కాబట్టి మనం వాళ్ళకి రుణపడి ఉన్నాం కదా. ఇప్పుడు నేను ఇది మీకు చెప్తున్నట్టు వాళ్ళకి రుణమే కదా. సో ఆ రుణాన్ని ఏ విధంగా తీస్తాము? మీకు పంచుతున్నాను కాబట్టి నేను ఆ రుణాన్ని తీస్తున్నాను. అంటే నాకు ఈ ఋషి రుణాన్ని, గురు రుణాన్ని తీర్చడానికి మీరు నాకు సహకరించారు. ఇప్పుడు ప్రజలకు పంచడమే ఇది రుణం తీర్చడం. ఒక విద్య మనకు గురువు చెప్పాడు అనుకో, మనకి ఆ విద్యని ఇంకొకళ్ళు చెప్తే మనకు గురుదక్షిణ ఇచ్చినట్టే.